तमसो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनं हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनं समता बहुलत्वालतो सुप्रतिष्ठितं समता बहुलत्वालतो सुप्रतिष्ठितं इति सर्वं ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् सद्गुरु साईनाथ महाराज की जय साईराम హైందవ ధర్మం అనేది మనకి వేదాల నుంచి పుట్టి ఎంతో మందిని ఒక మార్గదర్శకులుగా మార్గం చూపిస్తూ వస్తున్నది. అలాంటిది ఇప్పుడు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా హైందవ ధర్మాన్ని చాటి చెప్పే రోజులు ముందుకు ఇప్పుడు వస్తున్నాయి. తప్పనిసరిగా మన ధర్మాన్ని మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియాల్సిన టైం అనేది ఆసన్నమైంది. మన భారతదేశంలో ఎంతోమంది కళలని కానీ భజనలు కానీ చేస్తూ ఉంటారు. భజన అనేది మనసులోంచి వస్తుంది, నామం అనేది మనసులోంచి వస్తుంది. దాన్ని పలికి నామాన్ని పలికి భగవంతుని హక్కుని చేర్చుకునేటువంటి నామం. అలానే పారాయణ, భగవంతుని పారాయణ చేయటం, భగవద్గీత చదవటం వల్ల కూడా మనకి భగవంతుడు ఎలా ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు, వారిని చేరుకునే మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా అన్వేషించేయచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువ మంది ఆ మార్గానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకనంటే కష్టపడందే డబ్బు రాదు, డబ్బు రాందే ఇంట్లో అందరూ కూడా భోజనం చేసే టైము చాలటం లేదు. అందువల్ల ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు కనీసం కొద్దిగా వచ్చి విషయాలు తెలుసుకొని భగవంతుణ్ణి మనం ఇంటి దగ్గర ప్రార్థించాలి, ఎక్కడైనా ప్రార్థించవచ్చు. కానీ మనం ప్రశాంతతగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో భగవంతుడు మనకి కంటికి కనపడతారు. ఎలా కనపడతారు అంటే శోధించాలి. నీ యొక్క అంతరాత్మలో ఉన్నటువంటి ఆత్మని శోధిస్తే భగవంతుడు మీకు కనపడతాడు. అది తప్పనిసరిగా జరుగుతుంది. నా విషయంలో నేను ఎన్నో కష్టాలు పడ్డప్పుడు బాబావారిని, షిరిడి సాయిబాబా వారిని 24 గంటల పాటు ఆయన స్మరిస్తూ జపిస్తూ నువ్వు ఉన్నావు, నువ్వు నన్ను రక్షించని ఎన్నో రీతుల వారిని ప్రాధేయపడ్డా. ఆయన దయ వల్ల ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా అంటే ఉదాహరణకి నేను ఒక్కటి చాలు. అందువల్ల ఇలా కష్టాలు పడేటువంటి వాళ్ళు, బాధలు పడేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకంగా బాబావారు ఉండాలని అతి త్వరలో అఖండ నామ సంకీర్తనం, అఖండ పారాయణ, అఖండ భజన కార్యక్రమాలు చేపట్టి భక్తులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి కష్టాలు తొలగించుకోవడానికి వచ్చి షిరిడీలో అఖండ నామం అనేది మొదలుపెట్టి దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు ఎవరైనా సరే
కష్టాల్లో ఉండి ఫోన్ చేస్తే వారి తరపున పారాయణ చేసి ప్రార్థన చేసి వారికి ఈరోజు మీ పారాయణ చేశామని చెప్పి తెలియపరిచి ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క హైందవ ధర్మంలో మనకున్నాయి. ఇలాంటివన్నీ కూడా చేసి మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే కాలం చాలా వరకు అయిపోయింది. అందువల్ల చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలి. ఇలాంటి ధర్మాన్ని అందరూ పాటిస్తే ఎప్పుడైనా సరే భగవంతుడు మీ ఎమ్మటే ఉండి మిమ్మల్ని కాపాడతారని చెప్పి సవినయంగా తెలియపరుస్తూ సాయినాథు పాదాలకు నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భక్తి మండలికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా వంతు కృషి ఎప్పుడూ నేను చేస్తానని చెప్పి సభాముఖంగా విజయసాయి గారికి తెలియపరుస్తున్నాను. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।